హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు డే 17 మినీ వ్లాగ్. ఇంకా మేమైతే విజయవాడ నుంచి వినుకొండకి వస్తున్నాం మా ఇంటికి. సో, అప్పుడు మా రెండో చెల్లి చూపించాను కదా! నేను రిత్విక్‌కి ఇష్టమని. సో, తను మాతో పాటు రావట్లేదని చెప్పేసి రిత్విక్ చాలా డల్‌గా ఉన్నాడనమాట. మాట్లాడట్లేదు, హాయ్ చెప్పట్లేదు. చాలా అంటే చాలా డల్‌గా ఉన్నాడు. తను మాతో రావట్లేదు. తనను వదిలేసి తను వెళ్ళిపోయిందని. సో, ఇంకా అక్కడి నుంచి మేము వినుకొండకి వస్తున్నామండి. ఆ రోజు బస్సులైతే చాలా అంటే చాలా రష్‌గా ఉన్నాయి. ఇంక ఇంటి దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకొని బస్ స్టాండ్ వరకైతే వచ్చేసామనమాట. ఆ రోజు బస్సులు ఫుల్ రష్ ఉన్నాయండి. ఏంటోనండి, ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఏ రోజు బస్సులు ఖాళీగా లేవు. లాస్ట్ టైం అయితే డబ్బులు పెట్టుకొని వచ్చేసామనమాట విజయవాడకి వచ్చేటప్పుడు. ఇంక ఇక్కడ నుంచి కుదరకపోతే అలానే మనీ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తదేమో అనుకున్నాము. బట్ లక్కీగా ఒక సీట్ అయితే దొరికింది. దొరికినా కూడా ఆ సీటు మళ్ళీ మేము ఆపామని చెప్పేసి కొంతసేపు గొడవ అయిపోయిందనమాట. ఫస్టు చివర ఉండే సీట్ అయితే అవైలబుల్ ఉండే కూర్చున్నామండి. తర్వాత గుంటూరు వచ్చాక ముందు సీట్‌లో ఉన్న వాళ్ళు ఖాళీ అయిపోతే ఇంక ముందుకొచ్చాము. ఇంక ఇక్కడైతే రిత్విక్ అయాన్స్‌తో ఆడుకుంటున్నాడనమాట. సో, కొంచెం దూరం వచ్చాక ఆయన ఫ్రీ అయ్యాడు. ఫ్రీ బస్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ మధ్య బస్సు యాక్సిడెంట్లనేవి చాలా జరుగుతున్నాయి కాబట్టి అందరూ కేర్‌ఫుల్‌గా ఎక్కండి. బస్సు ఎక్కేటప్పుడు కానీ, ఎక్కిన తర్వాత కానీ కేర్‌ఫుల్‌గా ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్. థాంక్ యూ.